దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో మహారాష్ట్రలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 5,800 మందికి పైగా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 54 రోడ్లను మూసివేశారు. కొల్హాపూర్ జిల్లాలో పంచగంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిని దాటి 46 అడుగుల మేర ప్రవహిస్తుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 68 మిల్లీమీటర్ల వాన పడ్డది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో రాధానగరి, దూద్గంగా, వార్నా డ్యాంల గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో 3 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. 2 వ్యక్తులను రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. శిథిలాల కింద ఉన్న మరో 2 కోసం సహాయక చర్యలు చేపట్టారు. एक काम करो, તમે આમાં આવી જાઓ, એમને જવા દો. હા, દોઈ પકડો મેડમ. గుజరాత్లోనూ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గీర్ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది. నౌశ్రీ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 30 మందిని రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వరదలతో నిరాశ్రయులైన వారి కోసం 20,000 ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేపట్టారు అధికారులు.